హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తుపాకీ ఫిలిం. ఇందులో ఈరోజు నేను కొత్త వెంకటేష్ గారిని చూడబోతున్నాననమాట. అది ఎందులోనో కాదు మన 'సైంధవ్' ట్రైలర్‌లో. సో, ఈ మూవీ వచ్చేసి మన 'వెంకీ మామ' 75 ఫిలిమ్స్‌లో బెస్ట్ ఫిలిమ్‌గా రాబోతుంది. అంటే 75థ్ ఫిలిమ్‌గా ఉండబోయే ఈ మూవీ రీసెంట్‌లో మనం చూసాం 'కలియుగ పాండవులు' 75థ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో దాంట్లో. సో, ఇప్పుడు ఈ 75థ్ ఫిలిం అనేది కొంచెం డిఫరెంట్ స్టోరీలో, డిఫరెంట్ లుక్‌లో మనకి వెంకటేష్ గారు కనిపించడం జరిగింది. సో, ఈ మూవీలో వచ్చేసి ఆల్రెడీ మనకి హిట్ 2, హిట్ 1 అంటే హిట్ 1, హిట్ 2 డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శైలేష్ కొలను గారు అండ్ మన వెంకటేష్ గారి కాంబినేషన్‌లో ఒక యంగ్ డైరెక్టర్, ఒక సీనియర్ యాక్టర్ కాంబినేషన్‌లో రాబోయే ఈ మూవీ చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే మన కళ్ళ ముందుకు రాబోతుంది. సో, ప్రేక్షకులు దీన్ని ఎలా తీసుకోబోతున్నారో అనేది కూడా మనం ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అంతే కాకుండా ఇప్పుడు మన సంక్రాంతికి పోటాపోటీగా 5 సినిమాలు మాత్రం ఖచ్చితంగా చాలా పోటాపోటీగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే 'గుంటూరు కారం' కానీ, లేదు మన పాన్ ఇండియన్ మూవీ వచ్చేసి మన 'హనుమాన్' కానీ, అదే కాకుండా మనకి 'ఈగల్' మూవీ 'రవితేజ' మాస్ హిట్‌లో అన్నీ కూడా మాస్ కాంబినేషన్‌లో రాబోతున్నాయి. ఏదైతే మనం ఇంతకుముందు క్లాస్‌లో చూసిన 'మహేష్ బాబు' గారు కూడా ఇందులో ఈసారి 'గుంటూరు కారంలో' గూడా చాలా మాస్ ఎలివేషన్స్‌తో కనిపిస్తున్నారు. దానితో పాటు యాక్షన్ ప్లస్ ఎమోషన్ కలిసిన మన 'వెంకీ మామ' 'సైంధవ్'తో రాబోతున్నాడు. సో, ఈ 5 పోటీలలో ఏది ముందుంటుందో ఎవరికీ తెలీదు. సో, మీరు కూడా ట్రైలర్ చూసుంటే మీకెలా అనిపించిందో ఒక్కసారి మన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, నేను కూడా ఇప్పుడు చూడబోతున్నాను. చూసేద్దాం రండి. ఓకే. ఇప్పుడు ట్రైలర్ చూసేద్దాం. ట్రైలర్ ఎలా ఉందో కూడా చూడటానికి చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నాను. సో Simple, gentle, I'm free. Golden sunshine, unfree. My nana superhero. నాన్న ఉంటే నాకు భయం లేదు. Simple, నాన్న gentle, ఉంటే I'm నాకేమీ free. కాదు. Golden sunshine, unfree. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. గాయత్రికి టైమింగ్ కాలింగ్. పాపకి ఇమీడియట్ గా ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు. 17 కోట్లు ఎవరిని పే చేయగలరు డాక్టర్? నాకేం కాదు నాన్న. నువ్వు ఉన్నావుగా. మై superhero. Psycho is back. మన బాయ్స్ ని వెపన్స్ తో రెడీగా ఉంటాం. మెడిసిన్ వైల్ కావాలి తో అన్ని మూసుకొని मेरा कंटेनर्स मेरे को दे दे. ఇంతకు ముందు నువ్వేం చేసేవాడు సార్? ఒక్కు దీని నా తల తీసుకొస్తే డబ్బులు ఇస్తామన్నారా? నా తల తీసుకెళ్లాలంటే మీకు తలలు ఉండాలి కదా. నా మైల్ మీ దగ్గర నుంచే తీసుకుంటాను. तेरी माँ की लीडर है ना तू. उच्चा उच्चा पोस्तना कंटेनर्स भी लेने तेस्ता उसका खोपड़ा तू देख. मेरा कंटेनर मेरे को होना. జరగనివ్వను. నా పాపకి కాపాడు. లోపలికి వెళ్ళి బాయ్ తీసుకోండి. बड़ी बड़ी एगबड़ी कलबड़ी मुट्टड़ी बदलनु लेका कुदरదు కట్టడి బతకరు కలబడి నిలబడు పోగా వేసుకున్న ప్రతి వాడి కాలర్ ఉంటదిరా. కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందో తెలుసుకుని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుద్దిరా నా కొడక.
పాప నిద్రపోతుంది, దగ్గరకు వస్తే చంపేస్తా. సో గాయ్స్ చూసాను ఇప్పుడే సాయంత్రం ట్రైలర్ అయితే అస్సలు ఇరగ తీసేసాడనమాట. ఏం తీసాడండి శైలేష్ కొలను. అండ్ ఇందులో భాగంగానే మనకి ఒకసారి అంటే అప్పుడే మన శ్రద్ధ గారు అడగడం జరిగిందనమాట ఒక క్వెషన్. "ఏం చేసేవాడివి సైంధవ్" అని. కరెక్ట్‌గానే చెప్పకనే చెప్పాడనమాట. ఆ గన్ను అదంతా కూడా ఒక సైకోయిజాన్ని చూపించాడు. శైలేష్ కొలను ఇంతకుముందు మనం చూసాము. ఆల్రెడీ హిట్ 1, హిట్ 2లో అసలు సైకోయిజం అంటే ఈ విధంగా ఉంటుందా అనేది. కానీ దీంట్లో ఎమోషన్ కలిపాడండి. ఎమోషన్ ప్రతీది కూడా ఇప్పుడు ఈ కాలంలో ఎంతమందికి ఎలా కనెక్ట్ అవుతుందో కానీ అది డైరెక్టర్‌కి బాగా కనిపెట్టేసాడు. ఆల్రెడీ మనని 'నాని' సినిమాలో ఏదైతే జెర్సీ ఉందో అందులో మనం శ్రద్ధ గారిని చూసేసామో. ఒక పర్ఫెక్ట్ మదర్ ఎలా ఉంటుందో ఆ రోల్‌లో దింపేశారు. అంటే చాలామంది మనం ప్రీవియస్‌లో చూసినట్టయితే రమ్యకృష్ణ గారు వీళ్ళందరితో కూడా మనం మదర్స్ క్యారెక్టర్స్‌లో చాలా చూసుంటాము. సో, తర్వాత ఒక చిన్న పిల్లలకి చిన్న క్యారెక్టర్స్‌కొచ్చేసేసరికి శ్రద్ధ గారిది పర్ఫెక్ట్ అనిపించుకుంటున్నారు. సో, అది కూడా మన 'వెంకి మామ'తో జోడీ అయితే అద్దిరిపోయింది. సో, అంతే కాకుండా ఇందులో మనకి శైలేష్ కొలను గారు ఒక కొత్త వ్యాధి గురించి పరిచయం చేయబోతున్నారు. చాలా మందికి ఈ వ్యాధి గురించి తెలియదు. ఇదొక నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చింది. ఏదైతే నరాల నుంచి వస్తుందో దాని కాస్ట్ వచ్చేసి 17 క్రోర్స్ సంబంధించిన ఒక వైల్ గురించి జరిగే ఒక వైర్ అన్నమాట. ఈ వార్‌లో ఎంతవరకి ముందుకెళ్తుందో, దాని తర్వాత దీంట్లో మెయిన్‌గా చూసుకున్నట్టయితే మనకి ఆర్య గారు. ఆర్య గారికి కూడా ఒక మంచి రోల్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో, దాంతో పాటు అసలు ఇంతమంది సీనియర్స్‌లో ఇంతమంది పెద్దవాళ్ళతో చేసిన పాప కూడా చాలా చేస్తుంది. అయితే లాస్ట్ టైమ్ మనం చూసుకున్నట్టయితే ఈ ఇయర్‌లో అంతా కూడా మనకి ఒక ఫాదర్, డాటర్ సెంటిమెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. రీసెంట్‌లీ బాలకృష్ణ గారిని చూసుకున్నట్టయితే మనకి ఆ ఫాదర్, డాటర్ సెంటిమెంట్ ఎలా పండిందో చూస్తున్నారు గదా! ఇప్పుడు అదే సెంటిమెంట్ తోటి వెంకి మామ కూడా రాబోతున్నాడు. లాస్ట్ టైమ్ మనం 'తులసిలో' కూడా ఈ కాంబినేషన్‌లో చూడడం జరిగింది. ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్ ఎమోషన్ అనేది ఎలా పండిందో. సో, మేబీ అంత స్థాయికి మళ్ళీ వెంకి మామ వెళ్తాడని అనుకుంటున్నారు. అండ్ 'రానా నాయుడు' తర్వాత ఒక మంచి సీరీస్ అయిపోయిన తర్వాత ఒక ఫ్యామిలీ హీరో ఆ సీరీస్ తీసిన తర్వాత అంత గుర్తింపు లేకపోయినప్పటికి కూడా ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా 'సైంధవ్' లాంటి ఒక మంచి యాక్షన్ ప్లస్ ఎమోషనల్ సినిమా తీయడం చాలా ఎక్స్‌పెరిమెంట్ అనుకోవచ్చు. ఆ ఎక్స్‌పెరిమెంట్‌లో ది బెస్ట్ చాలా తీశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా మనకి ఇందులో చాలా క్యారెక్టర్స్ అయితే కనిపించడం జరిగింది. 'రుక్సా' గారు కానీ చాలా చేశారు. సో, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా చూడాలి మరి సంక్రాంతికి పోటీలో ఏ వరకు ఇది ముందుకెళ్తుందో, ఎంతవరకి కలెక్ట్ చేస్తుందో బాక్స్ ఆఫీస్ వద్ద. మీకు ఎంతవరకి నచ్చింది? ఈ 5 మూవీస్‌లో కూడా ఏది ముందంజలో ఉంటుందో కామెంట్ చేసేసేయండి. సో, ఇలాంటి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.